మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజా చామదుంపల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. వద్దు మమ్మీ, ఫ్రై చెయ్యి. ఆల్రెడీ చాలా ఉంది కదా. అన్ని రెడీ చేసుకున్నావా? అన్ని రెడీ చేశానమ్మా. ముందు పులుసు చేద్దాం రెడీ చేసుకుని వద్దంటున్నా. ముందు చిన్న తల్లి ఛానల్కి స్వాగతం అండి. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్న పాలధారకులు వీడియో పెట్టానండి. ఎలా ఉందో ఏంటనేది కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి చామగడ్డల ఫ్రై చేయడానికి దుంపలు ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను. వచ్చేయండి చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. చాలా తొందరగా అయిపోయిద్దండి, ఈజీగా అయిపోయిద్ది. పులుసు అంటే ఎక్కువసేపు పడుతుంది కానీ ఫ్రై అంటే చాలా తొందరగా అయిపోయిద్ది. పిల్లలు కూడా ఇష్టపడతారు. వచ్చేయండి ప్రొసీజర్లోకి. ముందుగా మనం ఆయిల్ పోసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, పప్పు, మినపప్పు, పచ్చిశనగపప్పు, తాలింపు గింజలు వేసుకున్నామండి. అవి వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ అవి వేద్దాం. పచ్చిమిర్చి వేయట్లేదండి, పిల్లలు తినరు, మంట అంటారు. అందుకని చెప్పేసి పచ్చిమిర్చి అవి వేయట్లేదు. కరివేపాకు, ఆనియన్స్ మాత్రం వేస్తున్నాను. పాలధారకులు పెట్టానండి. అది ఎలా ఉందో మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి. అలాగే మీకు ఇంకేదన్నా వీడియో కర్రీస్ కానీ ఇంకేదన్నా స్వీట్ ఐటమ్ కానీ కావలిస్తే మీరు చెప్తే నేను నా పద్ధతిలో ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. సరే అండి, ఇప్పుడు ఇది ఎలా ఉల్లిపాయ వేయవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం పసుపు, చామగడ్డలు వేసేయటమేనండి. వీటిని కొంచెంసేపు మనం ముందే ఉప్పు వేసామనుకోండి, కొంచెం అందులో నీరు వచ్చేసేసి కూర కొంచెం మెత్తగా అయ్యేది ఉంది. అందుకని చెప్పేసి లాస్ట్లో ఉప్పు వేసుకుందాము. ఈ కాసేపు వేగిన తర్వాత అప్పుడు ఉప్పు వేద్దాం. ముందేస్తే వాటర్ అయిపోయి కొంచెం బాగా జిగురుగా వచ్చేస్తుంది అన్నమాట కూర. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. మనం ముందేసుకున్న ఆనియన్స్ వేగిన వెంటనే వేసుకున్నా పర్లేదండి, ఇప్పుడు వేసుకున్నా పర్లేదు. వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన అంతా మొత్తం అంతా పోయింది. ఇంకా దీంట్లో సాల్ట్ వేసుకొని కారం వేసేసుకుందాము. సాల్ట్ ఇదిగోండి కూడా వేసేసుకుందామండి. అయిపోయిందండి. ఇందులో ఈ మసాలా పొడి వేయాలి. ఇందులో ఏం వేసానంటే నేను కొబ్బరి, పుట్నాల పప్పు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి ఇట్లా పొడి చేసుకున్నాను. ఈ పొడి వేసామనుకోండి అదనమైన టేస్ట్ అనమాట. ఇంకా వేరేగా ఉంటుంది, వేరే లెవెల్. మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా. దీన్ని ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఈ పొడి వేస్తే. ఒకసారి దీన్ని తిప్పుకొని చూడండి. చామగడ్డలు అంటే అసలు ఇంతకుముందు తినేవాళ్ళు కాదండి, కానీ తినటం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ బాగా గమ్ము ఉంటుంది కదా, మోకాళ్ళ నొప్పులు, గమ్ము అరిగిన వాళ్ళు, కొంచెం నొప్పులు ఉన్న వాళ్ళు తింటే దుంపంటే పడదో వాతం అని చెప్పేసి అంటారు. కానీ దీంట్లో ఉన్న గమ్ము వల్ల ఆ నొప్పులు అవి తగ్గుతాయి, జిగురు పెరిగిద్దని చెప్పేసి అంటారు. కాలిపోతుంది బాగా, వేడివేడిగా ఉంది కదా.
అద్భుతం. చికెన్ మటన్ అవి కూడా పనికిరాదండి, అంత బాగున్నాయి. అనుకుంటాం కానీ వెజిటబుల్స్ మనం చేసుకున్న విధానంగా చేసుకుంటే వాటికంటే కూడా ఎక్కువ టేస్ట్ ఉంటాయి. ఎక్కువ కూడా రైస్ తినేస్తాం మనం.